హాయ్ అండి, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు ఏమైనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి. ఈ కర్రీ వచ్చేసి చాలా బాగుంటుంది. రోటీలో కానీ రైస్లో కానీ అయితే చాలా బాగుంటుందండి. సో దానికోసం ఫస్ట్ అయితే ఒక పావు కేజీ వరకు వంకాయలు తీసుకున్నాను. నేను వచ్చేసి తెల్ల వంకాయలతో చేస్తున్నానండి. అవి అయితే కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. వాటర్లో సాల్ట్ వేసి అవి వేస్తే ఏంటంటే కలర్ అనేది చేంజ్ అవ్వదండి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మన స్టఫింగ్ కోసం అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. సో ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మసాలా కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే పల్లీలు వేసుకోవాలి. అవి డ్రైగానే వేయించుకోవాలి. లైట్గా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. సో ధనియాలు వేసుకున్న తర్వాత కూడా అలా డ్రైగా వేయించుకొని తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇవి మొత్తం ఒకసారి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 2 పీసెస్ అయితే ఎండు కొబ్బరి వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 3-4 పలుకులు అయితే జీడిపప్పు వేసుకోవాలి. సో ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అయితే ఇవన్నీ డ్రైగానే వేయించుకోవాలి. సో ఇందులో లాస్ట్లో అయితే కొంచెం మనం ఒక 1 టేబుల్ స్పూన్ స్పైసెస్ వేసుకోవాలండి. సో ఒక దాల్చిన చెక్క ముక్క అండ్ అలానే ఒక 3 లవంగము, ఒక 2 యాలకులు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఇందులోకి అయితే 1 స్పూన్ వరకు అయితే నువ్వులు వేసుకోవాలి. ఇలా వేసుకొని అంత డ్రైగా వేయించుకున్న తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. లాస్ట్లో అయితే నువ్వులు వేసుకోవాలి. ముందే వేసేస్తే నువ్వులు అనేవి తొందరగా వేగిపోయి మాడిపోయి స్మెల్ అనేది అంటే టేస్ట్ అనేది బాగుండదండి. సో ఇలా అయిపోయిన తర్వాత ఇది మొత్తం కూల్ అయిపోవాలి. కూల్ అయిపోయిన తర్వాతనే మనం మిక్సీ జార్లో తీసుకొని ఇవి ఫస్ట్ అయితే మిక్సీ చేసుకోవాలండి. సో ఇదంతా కూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాము. సో వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే 1 ఆనియన్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, కారం, అల్లము, వెల్లిగడ్డ వేసుకోవాలి. ఇలా వేసుకొని కూడా ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం వాటర్ పోసుకొని. సో మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అది వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో పోపు దినుసులు వేసుకొని అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే ఆవాలు, శనగపప్పు వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, ఒక 2 గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. ఇది కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేయాలండి. సో కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేయాలి. సో ఈ విధంగా కలుపుకొని అయితే మనం మూత పెట్టేయాలి. ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ 1-2 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఫ్రై అయిపోతుంది. సో మళ్ళీ ఇంకో సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలండి. సో ఏ సైడ్ అయితే ఫ్రై అవ్వలేదో అలా చూసుకొని మనం వంకాయలన్నీ అలా టర్న్ చేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మధ్య మధ్యలో అయితే కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఒకటే సైడ్ ఫ్రై అయిపోయి మళ్ళీ ఇంకో సైడ్ అలానే ఉండిపోతాయండి. సో ఇప్పుడు ఇంకో సైడ్ ఫ్రై అవ్వలేదు కాబట్టి ఇలా తిప్పుకోవాలండి. సో అలానే అన్నీ చూసి వంకాయలు ఎలా ఉన్నాయి ఏదని చూసి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చేసుకున్న తర్వాత ఏంటంటే మనం ముందుగా అంటే మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది మిగిలినది ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇది వచ్చేసి ఒక 2-3 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కలుపుకుంటూ మొత్తం ఒక 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 1 పెద్ద గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలండి. మన వాటర్ తాగే గ్లాస్ అయితే 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఒకవేళ పులుపు కావాలనుకుంటే కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. ఒకవేళ పులుపు వద్దనుకునే వాళ్ళు మాత్రం ఏం అవసరం లేదు. సో వేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇలా వేసుకొని మొత్తం కలుపుకొని ఒకసారి సాల్ట్ కూడా సరిపోయిందా లేదా చూసుకోవాలండి. చూసుకొని ఒక 10 మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కుక్ చేసుకోవాలి. అప్పుడు మొత్తం కర్రీ అనేది ఇలా ఉడికిపోతుంది. మనకు వంకాయ ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయినాయండి. సో ఇదంతా బాగా కలుపుకొని లాస్ట్లో ఇందులో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అంతే అండి. సో ఈ కర్రీ రైస్లో, రోటీలో చాలా బాగుంటుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. అండ్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కర్రీ అయితే చాలా బాగుంటుందండి. సో మీరైతే కంపల్సరీ ట్రై చేయండి.
సో అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో మాత్రం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, అంతే అండి. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో నిజంగా చెప్తున్నాను కదా, మీరైతే కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. వీడియో చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.